అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలామంది ఇన్స్టాలో మెసేజెస్ చేశారు. ఎందుకండి మీరు వీడియోస్ పెట్టడం లేదు? చాలా రోజులైంది కదా మీరు వీడియోస్ పెట్టకుండా అని మెసేజెస్ చేశారు. ఎలా ఉన్నానో తెలుసుకోవాలని మీరు మెసేజ్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. కొన్ని రోజుల క్రితము నేను తిరుపతి వెళ్ళాను. ఎందుకంటే కొండ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుందామని అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాము. అప్పుడు ఆ కొండ ఎక్కడంలోనో లేదా అక్కడ ఒక 2-3 డేస్ ఉండటం వల్ల వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్ అయ్యి వైరల్ ఫీవర్ కూడా వచ్చింది. దానివల్ల నేను చాలా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కావాలని ఎక్కువ రెస్ట్ తీసుకున్నానండి. నేను అందుకనే ఎక్కువగా వీడియోస్ చేయలేకపోయాను. ఎక్కువగా కాదు, అసలు వీడియోస్ చేయనే లేదు. స్వామివారి దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయిందండి. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఒకటి సుపథం టికెట్, ఇంకొకటి ఆర్జిత సేవ. 2 కూడా చాలా బాగా అయ్యాయి. కొండ ఎక్కడం అనేది ఇది నా 6th టైం అండి. ఎప్పుడు ఫ్యామిలీతో ఎక్కుతాను. కొండ ఎక్కే స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఇంకా నాది 7th టైము, లాస్ట్ది ఒకటి. అంటే ముందు మామూలుగా ఎక్కుతాం, కానీ నేను 7 సార్లు ఎక్కుతాను అని అనుకున్నాను. అది కంప్లీట్ అయిపోగానే మీకు ఒక మంచి వీడియో చేస్తాను. తిరుపతి నాది కొండ ఎక్కడం వ్లాగ్ ఒకటి చేస్తాను. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ ఏదో ఒకటి కొత్తగా చేంజ్ అవుతూనే ఉంటుంది. చెప్పుల స్టాండ్ దగ్గర మాత్రం చాలా టైం పడుతుందండి. రూమ్లో కానీ కార్లో కానీ వదిలేసి వెళ్దామా అంటే ఎండాకాలం కదా, ఎక్కడైనా కొంచెం ఎలా నడవాల్సి వస్తుంది అని వేసుకొని వెళ్తాం కదా, అక్కడక్కడ స్టాండ్స్లో పెడితే ఇప్పుడు టోకెన్ సిస్టమ్ పోయి స్కానింగ్ సిస్టమ్ వచ్చింది. చాలా తలనొప్పిగా ఉంది. అది లగేజ్ దగ్గర కానీ పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడతారు క్యూలో నించోని. ఎందుకంటే స్కానింగ్ తొందర కాదు, ఒక్కొక్కటి దానికి డబల్ టైం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేంజెస్ వచ్చాయి తిరుపతిలో. సరే, తిరుపతికి వెళ్ళాను కదా, సందర్భం వచ్చిందని ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీరందరూ కూడా ఖడ్గమాల పార్ట్ 2 వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 వీడియోని తప్పకుండా వినండి. దాంట్లో మీరు పూజా విశేషాలు అంటూ ఏమీ ఎక్కువగా ఉండవు, కానీ బేసిక్ విషయాలు ఉంటాయి. నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. మనము ఏదైనా ఒక పూజ చేయాలి అన్నా, స్తోత్రం చదవాలి అన్నా డెప్త్గా తెలుసుకొని చేసేదానికి, తెలియకుండా అమ్మో ఇది చాలా పవర్ఫుల్ మంత్రము, పవర్ఫుల్ పూజ అని మనం చేస్తాం కదా, ఓన్లీ అంతవరకే తెలుసు. ఇప్పుడు ఖడ్గమాలనే ఉంది, అమ్మో చాలా నియమనిష్టలతో చేయాలి, చాలా శక్తివంతమైన స్తోత్రము, పవర్ఫుల్ స్తోత్రము అని ఇంతవరకే తెలిసి చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో నేను ఒకదాన్ని. కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివేదాన్ని, ఓన్లీ దసరాలో మాత్రమే చదివేదాన్ని. అది తలస్నానం చేసి చాలా నియమనిష్టలతో, చాలా భయము ఆ ఖడ్గమాల అంటే, అలా చదివేదాన్ని. ఎప్పుడైతే ఖడ్గమాల గురించి తెలుసుకున్నానో, నియమనిష్టలు ఇప్పుడు పాటిస్తాను, అన్నీ చేస్తాను, కానీ ఆ భయాన్ని పోగొట్టుకున్నాను. ప్రతిరోజు చదవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ భయపడి ఎవ్వరు చదువుకోరు. ఆ సందేహాలన్నిటికీ కూడా నేను లాస్ట్లో సమాధానం ఇస్తానండి. ఇప్పుడు ఫస్ట్ మీకు పూజ చూపిస్తాను. అలానే మీకు ఎవరికైనా అనిపించిందా ఈరోజు అమ్మవారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని? ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ముందు నేను అమ్మవారిని అలంకరించాను. నా చేతికి ఏ జ్యువెలరీ వస్తే అదంతా అమ్మవారిని అలంకరించుకుంటూ వచ్చాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి నాకు ఏమనిపించిందంటే, అమ్మవారు లలితాదేవిగా ఉండే అలంకారము కాళీ అమ్మవారిలాగా అనిపించింది. మరి నాకే అనిపించిందా, మీకు అనిపించిందా? ప్లీజ్ ఈ క్వశ్చన్కి మాత్రం మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే అమ్మవారి దగ్గర ఉన్న చెరకు విల్లుని తీసేసి నా దగ్గర ఎప్పుడో దసరాకి కొనుక్కున్నాను. ఈ త్రిశూలం దేనికి యూజ్ చేయలేదు, ఇష్టపడి కొనుక్కున్నాను అంతే. అది పెట్టానన్నమాట అమ్మవారికి. ఇంకా కంప్లీట్గా అమ్మవారి నాలుక ఒక్కటి బయటికి లేదు, కానీ కంప్లీట్గా అమ్మవారు నాకు కాళీ అమ్మవారిలాగా అనిపించారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తెలుపగలరు. ఖడ్గమాల 2లో మీకు చాలా ముఖ్యమైనది అమ్మవారికి చేసే అభిషేకము, ఇంకా అమ్మవారికి వెలిగించే స్పెషల్ దీపము. అది ఇప్పుడు మీరు చూస్తారు. మెయిన్గా లలితాదేవికి పూజ చేసేవారు, శ్రీచక్రానికి పూజ చేసేవాళ్ళు ఈ అభిషేకము మరియు దీపాన్ని వెలిగించాలి. మనం ఇక్కడ అమ్మవారికి అన్నంతో అభిషేకం చేస్తాము. అలాంటప్పుడు అమ్మవారికి వండే అన్నపు పాత్రలు ఉన్నాయి చూడండి, అవి చాలా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రము అంటే మడిగా అనుకోండి. నేను క్లియర్గా చెప్పాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసుకునేవి కాకూడదు.
నేనైతే నైవేద్యానికి సపరేట్‌గా చిన్నవి 2, 3 యుటెన్సిల్స్ తీసుకున్నాను. ఇంకా పెద్దగా చేయాలన్నా పెద్దవి కూడా సపరేట్‌గా ఉన్నాయి. నేను అలా పెట్టుకున్నాను. కలిపి మనం ఇంట్లో యూజ్ చేసుకునే వాటిలో నేను డైలీ అయినా సరే, అప్పుడప్పుడైనా సరే ఎప్పుడూ పెట్టను. అంటే మీరు ఇలానే ఉండమని కాదు, కనీసం ఈ పూజ వరకు అమ్మవారికి అన్నాభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఆ పాత్ర మాత్రం సపరేట్‌గా తప్పకుండా ఉండాలి. అమ్మవారికి ఇలా చేసే అభిషేకాన్ని అన్నకూట పూజ అంటారు. ఇలా ఖడ్గమాల చదువుతూ అన్నాభిషేకం చేయాలి. అన్నము శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అంటారు కదా! అమ్మవారి శరీరానికి కూడా చల్లదనాన్ని ఇచ్చి అమ్మవారిని శాంతింపజేస్తుంది. ఇదే పూజ లలితా సహస్రనామాలు చేసే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. లలితా సహస్రనామాలైతే 1, 2 సార్లు కాదండి, సంవత్సరం పొడవునా ఎన్నో సార్లు చదువుతారు. ఇంకా ఖడ్గమాలతో, సౌందర్య లహరితో, అనేక స్తోత్రాలతో అమ్మవారిని స్తుతిస్తారు కదా! అనేక సార్లు స్తుతించడం అంటే అనేక సార్లు పారాయణం చేయటము. అందరూ చేస్తారు చాలాసార్లు పారాయణం ఇలా. అలాంటప్పుడు అందరూ చేసేదేమి, ఒకరు కానీ, ఒక 5గురు కానీ, ఒక 10 మంది ముత్తైదువులని పిలిచి చక్కగా అమ్మవారిగా భావించి వాళ్ళకి తాంబూలాలు అవన్నీ సమర్పించి భోజనం పెడతారు. దీని వెనకాల అంతరార్థం కూడా ఇదే అండి. ఎందుకంటే అమ్మవారిని శాంతింపచేయడానికి అవన్నీ చేస్తాము. ఇక్కడ మనము అమ్మవారికి, మనం పూజించే దైవానికి డైరెక్ట్‌గా పూజ చేసుకుంటున్నాము. అన్నకూట అభిషేకం చేసి, ఆ అభిషేకం చేసిన అన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. మనం కానీ ఇది పద్దాక చేయకూడదండి. ఈ పూజ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. టెంపుల్స్‌లో వాళ్ళైతే లోక కళ్యాణం కోసం వాళ్ళు ఎన్నిసార్లైనా వాళ్ళ సంకల్పంతోటి ఎన్నిసార్లైనా చేస్తారు. మనం ఇంట్లో మాత్రము ఒక్కసారి మాత్రమే చేయాలి. ఎప్పుడైనా సరే మీ ఇష్టం. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అన్నాన్ని మొత్తము ఒక మంచిగా పాత్రలోకి తీసుకొని పక్కకు పెట్టుకొని చక్కగా వేప నీళ్ళు, పసుపు నీళ్ళు, ఇంకా సుగంధ ద్రవ్యాలతోటి చక్కగా అమ్మవారిని, అయ్యవారిని, శ్రీచక్రాన్ని అంతా ఇక్కడ నేను శుభ్రపరచుకుంటున్నాను. శుభ్రం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎక్కడా కూడా ఒక్క అన్నం మెతుకు కూడా విగ్రహం కదా, ఎక్కడన్నా చిన్న సందుల్లో అలా పడి ఉంటదేమో చూసుకోండి. చాలా వాటర్ తోటి మాత్రము క్లీన్ చేయాలి. ఎందుకంటే కొంచెం అన్నం మెతుకు ఉన్నా కూడా అది దోషము. తర్వాత నీట్‌గా ఉండే క్లాత్ తోటి శ్రీచక్రాన్ని, విగ్రహాన్ని, అయ్యవారిని అందరినీ కూడా నీట్‌గా తుడిచి, దాని తర్వాత ఒక రెడ్ క్లాత్ మీద అమ్మవారిని కానీ ఇలా శ్రీచక్రాన్ని కూడా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇది వేసవి కాలం కాబట్టి విగ్రహారాధనలో అభిషేకం చేయాలి అన్నా, గంధపు బొట్లు పెట్టాలి అన్నా అరగదీసిన గంధాన్ని ఉపయోగిస్తే చాలా మంచిదని మనందరికీ గురువుగారైన పూజ్య శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గురువుగారు ఒక శివుని ప్రవచనంలో తెలియజేశారు. కనీసము వైశాఖ మాసంలో శివలింగానికి, విష్ణుమూర్తి పాదాలకి, నరసింహస్వామి విగ్రహానికి మొత్తము కవచంలాగా ఈ గంధాన్ని సమర్పిస్తారు. ఇంకా అమ్మవారికి వెలిగించే స్పెషల్ దీపం అని చెప్పాను కదా, ఈ దీపానికి మీరు పాయసాన్ని మడిగా వండుకోవాలి. ఈ పాయసంలోనే మనము అమ్మవారికి దీపాన్ని వెలిగించి చూపిస్తాము. ఎలాగంటే పాయసం మీరు గట్టిగా వండినట్లయితే మధ్యలోనే మీరు కొంచెం హోల్లాగా చేసి దాని మధ్యలో ఆవు నెయ్యిని వేసి దాంట్లో పువ్వొత్తి దీపంని పెట్టి వెలిగించాలి. ఒకవేళ పాయసం లూజుగా వండినట్లయితే మళ్ళీ ఇంకొక చిన్న వెండి ప్రమిదని తీసుకొని, అంటే వెండి గిన్నె లాంటిది తీసుకొని దాంట్లో నెయ్యిని పోసి మధ్యలో మీరు ఎలాగైనా సరే ఒక పువ్వొత్తిని కానీ ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా నేను చూపించిన విధంగా. ఖడ్గమాల చదువుతూ మనం అన్నాభిషేకం చేశాం కదా, అలానే మళ్ళీ కుంకుమార్చన కూడా మళ్ళీ ఇంకొకసారి చదువుతూ చేయొచ్చు. ఇది సంవత్సరానికి ఒక్కసారి చేసే పూజ కాబట్టి ఒకటేసారి 3 సార్లు ఖడ్గమాల చదవాలి ఇక్కడ ఈ పూజలో. అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఇక్కడ. ఇదొక్కటే దీపం కాదండి, మీరు నిత్య దీపారాధన డైలీ ఎలా చేస్తారో అలా చేసి అమ్మవారికి ఇది స్పెషల్ దీపం వెలిగించాలి. ఇంకా నేను ఎక్స్ట్రా దీపాలు కూడా పెడతానండి. ఎందుకంటే అమ్మవారిని దీపపు కాంతుల్లో చూసి పూజ చేయడానికి సేమ్ సైజు దీపాలని ఒక 9 కొనుక్కున్నాను. ఇవి నేను దసరాకి కానీ ఇంకా స్పెషల్ పూజలు చేయడానికి ఇలా శ్రీచక్రం చుట్టూ పెట్టి పూజ చేస్తాను. ఖడ్గమాలతో కుంకుమార్చన చెయ్యాలి అన్నప్పుడు మీరు మృగముద్ర పెట్టి కుంకుమని కొంచెం తీసుకొని చక్కగా స్లోగా నామాలు చదువుకుంటూ కుంకుమని వేయాలి. అలానే మధ్యలో పసుపు కూడా వేయచ్చు. ఇంకా
చాలామంది ఏం చేస్తారంటే కుంకుమ ఇంత హైట్‌లో కనపడాలి, ఇంత బాగా కనపడాలి అని ఎక్కువ ఎక్కువ కుంకుమని తీసుకొని పూజ చేస్తారు. అలా కాకుండా కొంచెం కుంకుమ, కొంచెం పసుపుతో కొంచెం కొంచెం చేయండి. మళ్ళీ అది మనమే పెట్టుకోవాలి కదా కుంకుమ అదంతా. అప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి. అలాంటప్పుడు మనం కొంచెం కొంచెమే చేయాలి. ఈ పూజని నేను పర్సనల్‌గా చేసుకోవడం అయిపోయిందండి. ఇది డెమో వీడియో మాత్రమే. మీకోసం ఇలా చేసి చూపించాను. అందుకే నేను ఎక్కువగా వీడియోస్ చేయలేనండి. నా సెపరేట్ పూజలు వేరే ఉంటాయి. మీకోసం చేసే పూజలు వేరే ఉంటాయి. అంటే మామూలుగా డైలీ పూజ నాది మార్నింగే అయిపోతుంది. మళ్ళీ మీకు వీడియో చేయాలి అంటే మళ్ళీ స్నానం చేయాలి. మళ్ళీ నేను మడిగా చేయాలి. ఇవన్నీ పూజలు కూడా ఏమో సరదాగా చేసేవి కాదు కదా! మడిగా చేయాలి. అందుకనే నాకు కొంచెం కష్టమవుతుంది. ఇంట్లో పనులు, ఈ పూజలు, మళ్ళీ ఇంకా పాపకి ఎగ్జామ్స్ ఇవన్నీ. అందుకనే మీకు వీడియోస్ తక్కువైతున్నాయి. బట్ నేను ట్రై చేస్తానండి ఎక్కువగా వీడియోస్ చేయడానికి. సరేనా అండి? అలానే మీకు ఈ వీడియోలో ఖడ్గమాల చదువుతూ ఎక్కడా వినిపించలేదు. ఎందుకంటే వీడియో చాలా చాలా లాంగ్ అవుతుందండి. ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, మేము చేసుకుంటాము, మీరు ఒకసారి ఖడ్గమాల కంప్లీట్గా చదివి వినిపిస్తూ పూజ చేసే ఒక వీడియో పెట్టండి అన్న వాళ్ళు కనీసం కొంతమంది ఒక 30 మెంబర్స్ అయినా ఉంటే నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను. ఇంకా నేను ప్రతిరోజు కూడా ఖడ్గమాల చేస్తానండి. ఎంప్టీ స్టమక్‌తో చేస్తాను. మార్నింగ్ టైంలోనే చేస్తాను. ఈవినింగ్ టైం నేను ముట్టుకోను. అలా అని నేను బ్రహ్మీ ముహూర్తంలో కూడా లేసి పూజ చేయను. నాకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకుంటాను. బట్ ఎంప్టీ స్టమక్‌తో చేస్తాను. మా గురువుగారు చెప్పారు ప్రతిరోజు కూడా ఖడ్గమాల చేసుకోమని. మన దేహము ఒక ఇల్లు లాంటిదంట అండి. మనము ఇంటిని ఎలా అయితే శుభ్రపరుచుకుంటామో, శుభ్రపరుచుకునేటప్పుడు ఆ దుమ్ము ఎలా వెళ్ళిపోతుందో, అలానే మన కర్మలు ఉంటాయి కదా! కర్మలు అవన్నీ కూడా శుద్ధి అవుతాయని మా గురువుగారు చెప్పారు. అది విన్న రోజు నుంచి నేను ఖడ్గమాల చదవకుండా ఉండే రోజు లేదు. ప్రతిరోజు చదివితే ప్రతిరోజు మన కర్మల్ని శుద్ధి చేసుకోవడమే ఖడ్గమాల స్తోత్రం యొక్క గొప్పతనము. నియమాలు అంటే శుచి, శుభ్రత ఇక్కడ చాలా ముఖ్యము. అమ్మవారికి పెట్టే నైవేద్యం దగ్గర నుంచి మనము వేసుకునే బట్టలు, ఇల్లు అన్నీ శుచి, శుభ్రతగా ఉండాలి. మార్నింగే పూజ చేసుకుంటారు కాబట్టి బ్రహ్మచర్యం అవి పాటించే అవసరం లేదండి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎలాగో మీరు స్నానాలు చేస్తారు కాబట్టి. తల స్నానాలు ఎప్పుడు చేయాలి అని అడుగుతారు. అవి నేను చెప్పారనో లేకపోతే ఇంకొక యూట్యూబర్ చెప్పారనో వినొద్దండి. మీ మనసుకి మీకు తెలియాలి. మీరు తలస్నానం ఎప్పుడు చేయాలి, చేయకూడదు, లేదు అంటే వారాలు పెట్టుకుంటారా, మీరు ఎంత పరిశుభ్రంగా ఉన్నారనేది మీకు తెలుస్తుంది కానీ మేము చెప్తే ఉంటుందా? ఒకవేళ నాన్ వెజే తిన్నారనుకోండి, మీరు డైలీ తినే వాళ్ళైతే డైలీ అయితే నాన్ వెజ్ ఎవరు తినరు కదా! ఒకవేళ తిన్న రోజు నెక్స్ట్ రోజు తలస్నానం చేయండి. ఇంకా దాంట్లో అడిగేదేముంటుంది? ఇంకా ఖడ్గమాల ఉచ్చారణ చూసుకుంటే పెద్ద కష్టమేం ఉండదండి. ఒక ధ్యాన శ్లోకం మాత్రం కొంచెం టఫ్‌గా ఉంటుంది. అక్కడ మహాప్రాణాలు, చదివే రిథం అవన్నీ ఒక్కసారి చూసుకుంటే దానికొక 10 రోజులేమో కష్టపడి నేర్చుకుంటే అయిపోతుంది. చదివిందే చదివిందే మళ్ళీ మళ్ళీ చదివితే అది ఆటోమేటిక్‌గా ఈజీగా వచ్చేస్తది. ఖడ్గమాల చదివిన తర్వాత లాస్ట్‌లో ఫలశ్రుతి మాత్రం తప్పకుండా చదవండి. చాలా మంచిది. నేను మీకు ఆల్రెడీ పీడిఎఫ్‌లో ఇచ్చాను. ఈ వీడియోలో కానీ లేకపోతే నెక్స్ట్ ఏమైనా వీడియో చేయాలి అనుకుంటే ఆ వీడియోలో కానీ తప్పకుండా మళ్ళీ ఒకసారి స్పెషల్‌గా ఇది ఇచ్చేస్తాను. పీడిఎఫ్ ఇస్తాను మీకు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఈ పూజా విధానం చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎందుకంటే నేను చేసిన వీడియోసు ఊరికే చూస్తున్నారా, ఎవరైనా పూజ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా అని కూడా నాకు తెలియాలి కదా! ఈరోజు కాకపోతే ఎప్పుడైనా చేయండి. అసలు మీ మనసులో ఉందా లేదా పూజ చేయాలని. ఓన్లీ ఖడ్గమాలే కాదండి. ఇది లలితా సహస్రనామాలు చేసే వాళ్ళకి కూడా వర్తిస్తుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి.